నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఈఆర్ఓ ద్వారా కొత్తగా 12 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలోని 1500 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ మేరకు 12 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్ఎస్ఆర్ 2025 పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై రాజకీయ భాగస్వామ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ 2025ను అనుసరించి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాను అనుసరించి ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా ఓటర్ల జాబితాను 99.94% పరిశీలన పూర్తి చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ భవనాల భౌతిక ధృవీకరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పరిశీలన చేపట్టడం జరుగుతోందన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో చిరునామా మార్పులు, చేర్పులు, మరణాలు తదితర అంశాల మేరకు ఓటర్ జాబితాను సవరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అది మనము 1/1/2025 ఫైనల్ పబ్లికేషన్. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే డోర్ టు డోర్ విజిట్స్. మన డిఆర్ఓస్ అందరూ డోర్ టు డోర్ విజిట్ చేయడం, డెత్స్ ఏవైతే ఉంటాయో డెత్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. మనం ఐడెంటిఫై చేయకుండా రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్ నుంచి కూడా ఈసీఐ మనకి షేర్ చేయడం జరిగింది. సో ఆ డెత్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్లో వెరిఫై చేసుకుంటాం. మనం వాళ్ళందరూ కూడా ఫామ్ 7 సెటిల్మెంట్ చేస్తాయి, మనం డిలీట్ చేస్తాం యాజ్ పర్ ద ప్రొసీజర్. అలానే మనకి ఎండ్ క్వార్టర్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి 18 years కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అలానే 17 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రపోజ్డ్ హెడ్ క్వార్టర్స్ మన డేటాబేస్ కంప్లీట్ 18 years వాళ్ళు ఆటోమేటిక్గా ఫామ్ 6 అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 2 కేటగిరీస్ మీద కూడా మనం ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మనం నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా డ్రైవ్ చేయాలి. దీంతో పాటుగా మనకి కొందరు అడ్రస్ చేంజెస్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో అడ్రస్ చేంజెస్ అవి ఉంటాయి, అది కూడా చేస్తుంది. ఇది చేస్తూనే మనకి ఇంకొక అవకాశం ఏమి ఇస్తాము అంటే ఈసీఏ దిస్ టైమ్ స్పెషల్ సమ్మరైజేషన్లో వీ క్యాన్ ప్రపోజ్ సమ్ నామెన్క్లేచర్ చేంజెస్ ఆన్ ద పోలింగ్ స్టేషన్స్, లొకేషన్ చేంజెస్. అలానే ఎక్కడైతే 1500 కన్నా ఎక్కువ అయినా కొత్త పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అదే మీకు ఫార్మాట్ 1 to 5 వచ్చాయి. చేంజ్ ఆఫ్ లొకేషన్స్ అనేది మేము రాజమండ్రి సిటీలో ప్రపోజ్ చేశాము. నాగరాజ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇప్పుడు